ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో సండే sermonకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృప చొప్పున ఎంతవరకు కూడా మనలందరినీ కూడా సజీవంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఉంచారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. అలాగే ఈ ఫిబ్రవరి మాసంలో మనం దేవుని యొక్క కృపను అనుభవించడానికి చివరిగా మనం ఈరోజు చివరి ఆదివారమున దేవుని యొక్క మాటలను వినడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించారు. You know pretty well that we have been meditating the book of Revelation in the Sunday services. కనుక ఈరోజు మరి యొక్క సంఘమునకు జాన్ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు రాస్తున్న ఎపిస్టల్ని ధ్యానం చేయబోతున్నాము. థయథైరా సంఘమునకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వ్రాస్తున్నటువంటి ఈ ఎపిస్టల్ని ఈరోజు కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. So let us ask for the guidance of the Holy Spirit as usually, so that He will speak to us this morning and help us that we'll be able to apply the word of God unto our lives. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకు సమస్తమును తెలుసు ప్రభువా. యు ఆర్ అన్ omnipresent God. సమస్తము ఎరిగిన వాడవు, సమస్తమును చూచుచున్నవాడవు. omniscient God ప్రభువా, అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కంటికి కనబడని సృష్టం అంటూ ఏది కూడా ఈ లోకంలో లేనే లేదు ప్రభువా. హృదయమును అంతరంగములను కూడా పరిశీలన చేసే దేవుడవు నీవు. కాబట్టి ఏదైనా దాచి ఉంచుకోగలము అని మేము అనుకున్నట్టయితే అది మా ఫూలిష్నెస్సే కానీ ప్రభువా, మీరు మా హృదయంలో నుంచి మా హృదయంలోనికి చూడగలరన్నటువంటి సంగతిని ఈ ఉదయకాలమందు థయథైరా సంఘము నాకు మీరు రాస్తున్న ఇంట్రొడక్షన్లోనే మాకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రభువా, మేము నాయన మీ మాటలను వినుచుండగా పరిశుద్ధాత్మని సహాయంతో వీటిని అర్థం చేసుకొనుటకు, అలాగుననే దీనిని మా జీవితములకు అన్వయించుకొనుటకును మాకు సహాయము అనుగ్రహించుమని ఈ ఉదయకాలమందు ఆత్మ చెప్పుచున్న మాటలు మేము చెవులు గలవారముగా వినునట్లు, మా హృదయములకు ఇవి గోచరమవునట్లుగాను అర్థమవునట్లుగాను కృప చూపించమని మీ కుమారుడును మా రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ కూడా వందనములు. దేవుని యొక్క మాటలను వినడానికి మీరందరూ కూడా పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనికి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఆయనకు కోటాను కోట్ల స్తుతులను అర్పిస్తూ ఉన్నాను. ఈ విధంగా మనం రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి దినములుగా అనేకమైన ఎపిసోడ్స్ని చేయడానికి, అనేకమైన దైవవాక్య సంబంధమైన విషయాలను ధ్యానించడానికి దేవుడు మన ఎడల కృప చూపిస్తున్నారు. అందుకు మేము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే తప్పక దీనిని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగుననే దేవుని యొక్క సువార్త ఈ ఛానల్ ద్వారా ప్రకటించబడుతున్న సత్య సువార్తను అనేక మందికి చేరవేసే విధంగా మీరు ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడాలని దేవుని నామంలో మేము కోరుకుంటున్నాం. So if possible, and if you would like to enjoy the blessings of the Lord, that you have taken the word of God into the doorstep of the people,
మీరు కూడా దీనిని ఇతరులకు షేర్ చేయవలసిందిగా ప్రభు నామంలో కోరుకుంటూ ఉన్నాము. సో ఆలస్యం చేయకుండా మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి రాయబడి ఉన్నటువంటి దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాము. ఇక్కడ we know the structure of the letters that are written by that are handed over to Apostle John by Christ Jesus. ఇందులో ఫస్ట్ మనకు గ్రీటింగ్ ఉంటుంది, ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిచయం ఉంటుంది, తర్వాత అందులో ప్రశంసను మనం చూస్తాం, ద లార్డ్స్ కమెండేషన్ టు ద చర్చ్, ఆ తర్వాత క్రిటిసిజం అనగా విమర్శను చూస్తాము, 4వదిగా హెచ్చరిక చూస్తాము అనగా దేవుడు వారిని హెచ్చరిస్తున్నది దానిని చూస్తాము, ఆ తర్వాత కౌన్సిల్, యూ హ్యావ్ టు డూ దిస్ అనే ఉపదేశమును గమనించగలం. చివరిగా ఒక వాగ్దానమును లేదు అంటే బహుమానమును దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహిస్తాను అని చెప్పడాన్ని ఒక ఎపిసిల్, ఆల్ ది 7 ఎపిసిల్స్ యొక్క స్ట్రక్చర్గా మనం గమనిస్తున్నాము. యు నో దిస్ వెరీ వెల్. ఇప్పుడు మనకు 7 సంఘములు ఉన్నాయి. మొట్టమొదటి సంఘమేమో ప్రేమ లేని సంఘం. ఎఫెసియన్ చర్చ్ ఈజ్ ఎ లవ్లెస్ చర్చ్. సెకండ్ చర్చ్ స్మరణలో ఉన్న సంఘమేమో ఇట్స్ ఎ పర్సిక్యూటెడ్ చర్చ్, హింసించబడుతున్న సంఘం. 3వదిగా పెర్గమస్లో ఉన్న సంఘమేమో ఇట్స్ ఎ కాంప్రమైజింగ్ చర్చ్, రాజీ పడుతున్న సంఘం. ఇప్పుడు మనం 4వ సంఘం అనగా తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని యేసు ప్రభు అపోస్తలుడు జాన్కి చెప్తున్నారు. ఇది ఒక భ్రష్టమైన సంఘం. ఇట్స్ ఎ కరప్ట్ చర్చ్. సో వాట్ ఈస్ ద కరప్షన్ అనే దానిని మనం చూడబోతున్నాము. ఇందులో వాట్ డు వి లెర్న్ అబౌట్ జీసస్ ఫ్రమ్ హిస్ ఐస్ దట్ ఆర్ లైక్ ఎ ఫ్లేమ్. మొదటి అధ్యాయం 14వ వచనంలో ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. తర్వాత ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను అని ఇక్కడ కూడా 18వ వచనంలో అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, ప్రతి చర్చ్కి కూడా ఇంట్రడక్షన్లో ఆ సంఘమునకు ఏ విధంగా ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుందో అటువంటి యాప్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ని ఇక్కడ అపోస్టల్ జాన్ ద్వారా రాయిస్తున్నారు దేవుడు. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుడు, దేవుని కుమారుడు అనుంది. నంబర్ 1, it's like a flame of fire. The eyes of Christ Jesus are like a flame of fire. And number 2, his feet are like burnished bronze or burnished brass. Mudavadi, he is the Son of God, Devani Kumarudu. 3 things are mentioned in this verse number 18. Why did Jesus specifically mention these qualities? ఒకటి అగ్ని జ్వాల వంటి కన్నులు, 2వది అపరంజిని పోలిన పాదములు, అలాగుననే 3వదిగా దేవుని కుమారుడు అనే టైటిల్. ఈ మూడింటిని కూడా ఎందుకు యేసు ప్రభువు ఉపయోగించారు అనేటువంటి దానిని, and how do these character qualities of Jesus ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్, మీ జీవితంలో మన జీవితంలో ఈ క్వాలిటీస్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, ప్రభావితం చేయగలవు, మన జీవితమును సరిచేసుకొనుటకు ఏ విధంగా ఉపయోగపడగలవు అనే విషయాలను ఈ 18వ వచనంలో చూడబోతూ ఉన్నాము. ఆ తర్వాత వీరి యొక్క డీడ్స్ని గురించి, గుడ్ క్వాలిటీస్ని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు 19వ వచనంలో.
దానిని కూడా మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. కనుక మీరు పరిశుద్ధ గ్రంథములను దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనం వాక్య భాగములను వాక్యంతోనే సరిచూసుకుంటూ ఉన్నాం. we are not using any cock and bull tales or cock and bull stories. కట్టు కథలు, పిట్ట కథలు ఇలాంటివి మనం చెప్పుకోవడం లేదు. వాక్యమును వాక్యంతోనే సరిచూసుకుంటూ ఉన్నాము. అంత కూడా ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్నే మనం చూస్తూ ఉన్నామన్న సంగతి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ దిస్ ఛానల్ ఫర్ అబౌట్ 2.5 years. కాబట్టి the style of preaching we have in this channel is very much known to you, pretty well known to you కదా. అందుకని పరిశుద్ధ గ్రంథం లేకుండా వాక్యం వినడానికి దయచేసి కూర్చోవద్దు. ఎందుకంటే ప్రతి మాట దేవుని యొక్క మాట విలువైనటువంటిది. అది మనతో మాట్లాడేటువంటిది, మన హృదయములను పరిశీలన చేసేది, పరీక్షించేది. అందుచేత యథాలాపంగా ఏదో మనము ఈ ఆన్ చేసి ఫోన్లో పెట్టుకొని పక్కన పడేసి మనం ఏదో మన పనులు చేసుకుంటూ కాలక్షేపంగా వినడం కాదు, కానీ శ్రద్ధగా దేవుని యొక్క మాటను పరిశుద్ధ గ్రంథములు దగ్గర పెట్టుకొని వచనములన్నింటినీ కూడా, చెప్పబడుతున్న వాక్య భాగములన్నింటినీ కూడా చదువుతూ మనము దీనిని ఆస్వాదిద్దాము. ఇందులో మరి ఏమీ ఉద్దేశం కూడా లేదు, ఎవరిని కూడా మనం విమర్శించడం లేదు. సో మనందరం కూడా దేవుడు అనుగ్రహించేటువంటి కృపలో ఎదగాలి అని, ఈ సంఘం యొక్క గుడ్ క్వాలిటీస్లో ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే వీరు అన్నింటిలో కూడా అభివృద్ధి చెందేటువంటి వారిగా ఉన్నారు. వి విల్ సీ ఆల్సో ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 1 అపోస్టల్ పాల్ ఏం చెప్తూ ఉన్నాడో, ఒక విశ్వాసి తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి కలుగుతూ అభివృద్ధి చెందుతూ ఉండాలి అని చెప్తూ ఉన్నాడు వారి యొక్క ప్రార్థనగా. అలాగే మా ప్రార్థన కూడా మీరందరూ ఆత్మీయంగా ఎదగాలని, దేవుని యొక్క దృష్టిలో అందరం కూడా మనం వాల్యుబుల్ క్రిస్టియన్స్గా, వాల్యుబుల్ బిలీవర్స్గా ఉన్నాం. కాబట్టి విలువ పెట్టి కొన్నటువంటి వారం, మనం కొనబడినటువంటి వారం. హీ హ్యాస్ పెయిడ్ ప్రైస్ ఫర్ అస్. ఆయన తన అమూల్యమైన రక్తం ద్వారా క్రయధనమును మన కొరకు చెల్లించి మనలను రక్షించారు. కాబట్టి మనం దేవుని యొక్క విడులంగా అమూల్యమైనటువంటి వారంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ తయతైరా అనేది ఈ 7 సంఘములలో స్మాలెస్ట్ చర్చ్, లీస్ట్ ఇంపార్టెంట్ చర్చ్ ఆఫ్ ఆల్ ద 7 churches in the book of Revelation chapter 2 and chapter 3. 2-3 అధ్యాయాలలో మనం చూసే 7 సంఘములలో అత్యంత తక్కువ ప్రాధాన్యత కలిగినది, చిన్నది అయినటువంటి సంఘం ఈ తయతైరా సంఘం. హిస్టరీలో మనం కనుక చూసినట్టయితే, చరిత్రలో చూసినట్టయితే, ఈ తయతైరా సంఘంలో ఉన్న క్రైస్తవులు హింసింపబడినట్లుగా మనం ఎక్కడా కూడా రిలీజియస్ పర్సిక్యూషన్ కానీ పొలిటికల్ పర్సిక్యూషన్ కానీ చూడం. ఇంతకుముందు సంఘంలో మనం చూసినటువంటిది, ఈ పెర్గమాస్లో ఉన్న సంఘము ఏ విధంగా హింసించబడుతుంది అన్నది, స్మరణ సంఘం ఏ విధంగా హింసించబడింది అనే దానిని కూడా మనం ధ్యానం చేసాం. అయితే దేర్ ఈస్ నో రికార్డ్ ఈవెన్ హియర్. It's not mentioned by the Apostle John, or it is not even told by Lord Jesus Christ that this church is a persecuted church. So there are no traces of persecution in this church. Thyatira సంఘం ఎటువంటి రాజకీయపరమైన మతపరమైనటువంటి హింసను ఎదుర్కోవడం లేదు. తయతైరా అనేది ఒక బిజినెస్ సెంటర్. అది ఒకవేళ అన్ఇంపార్టెంట్ స్మాలెస్ట్ చర్చ్ అయినప్పటికీ కూడా ఇది ఒక సెంటర్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్గా వర్ధిల్లుతూ ఉంది. ఇది చురుకైనటువంటి వాణిజ్య సముదాయములలో, సంఘములలో ఆ సంఘములను కలిగి ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం.
ఇది మనం అపొస్తలుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో చూసినట్టయితే లూదియా అని ఒక ఆమె ఉంటుంది. లిడియా ఆఫ్ థయతైరా, షీ ఈజ్ ఎ సెల్లర్ ఆఫ్ ద పర్పుల్ క్లాత్ అని చదువుకుంటాము. అయితే ఇక్కడ ఎలాంటి ట్రేడ్ అంటే ఈ బట్టలను డైయింగ్ చేస్తారు కదా, అద్దకాల పని చేస్తూ ఉంటారే, దానికి సంబంధించినటువంటి ట్రేడ్ అండ్ బిజినెస్ ఇక్కడ జరుగుతూ ఉండేది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ప్రత్యేకమైన విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం, ఎందుకు దేవుడు 3 క్వాలిటీస్ని, ఒకటి అగ్ని జ్వాల వంటి కన్నులు, 2 అపరంజిని పోలిన పాదములు, దేవుని కుమారుడు అని ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడున్నటువంటి ఈ తయతైరా పట్టణంలో జీవిస్తున్నటువంటి వారికి గ్రీక్ అండ్ రోమన్ ప్యాంథియాన్ అంటే దేవగణం అనేకమైన దేవతలు దేవుళ్ళు కలిగి ఉన్నటువంటి పట్టణం ఇది. ఇందులో ఏదో ఒక ఇప్పుడు మన దేశంలో అంటూ ఉంటారు కదా, మా ఇష్ట దైవం, మా కుల దైవం, మా గ్రామ దైవం, ఇలాగ చెప్తూ ఉంటారు కదా. అలాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇష్ట దైవం కలిగి ఉండేటువంటి వారు, లేదంటే ఒక అభిమాన దైవాన్ని కలిగి ఉండేటువంటి వారు. ఇప్పుడు వీరందరూ కూడా ఐడల్ వర్షిపర్స్. ఇంతకు ముందు మనం చూసినటువంటి సంఘంలో కూడా, ఈ పెర్గమాసులో ఉన్న సంఘం కూడా సాతాను యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలం అని చదువుకుంటున్నాము. సో ఐడోలాట్రీ, విగ్రహారాధన అనేది అక్కడ బాగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రీకో రోమన్ ప్యాంథియాన్కి, దేవగణానికి, ఆ దేవగణంలో నుంచి ఏదో ఒక దేవతను లేదంటే దేవుణ్ణి కూడా వారు తమ యొక్క దైవంగా మార్చుకొని వాటిని పూజించేటువంటి వారిగా ఉన్నారు. మనకు డేవిడ్ 115 సామ్ చూసినట్టయితే 115వ కీర్తనలో చెప్తాడు ఈ ఐడల్స్ని గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాము. 115వ కీర్తన 4వ వచనం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు, వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారందరూ, వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అని చాలా స్పష్టంగా ఐడల్ వర్షిపర్స్ని గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడున్నటువంటి వారి యొక్క విగ్రహములు కూడా వెండివి, బంగారువి, మనుష్యులు చేత చేయబడినటువంటివి. అవి మాట్లాడవు, చూడవు, వినవు, వాసన చూడవు, తర్వాత చేతులుండి ముట్టుకోవు, పాదాలుండి నడవలేవు, గొంతుక ఉండి మాట్లాడలేవు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాటి వంటి వారే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ వాక్య భాగాన్ని చదివాము. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో కూడా ఈ దేవతలను గురించి, ఐడల్స్ని గురించి రాయబడి ఉంది. 44:9 చూసినట్టయితే, విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహంలో నిష్ప్రయోజనములు, అందుకు తామే సాక్షులు అని గ్రహించువారు ఎరుగరు గనక, గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించిన వాడెవడు? ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, వారందరూ పోగు చేయబడి నిలువబడవలను, నిశ్చయంగా వారు భయపడి సిగ్గుపడుదురు అని. ఇంకా వారు దేంతో వాటిని చేస్తారు? ఇవన్నీ కూడా మనకు ఈ విగ్రహములను గూర్చినటువంటిది ఈ అధ్యాయం అంతా కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. వాళ్ళు వివేచించరు, గ్రహింపరు,
వారి కన్నులేమో చూడకుండునట్లు కప్పబడ్డాయి, వారి హృదయములు గ్రహింపకుండునట్లు మూయబడ్డాయి. కాబట్టి వారు దేవుని యొక్క మాటను యోచించేటువంటి తెలివి కానీ వివేచన కానీ వారికి లేదు. ఇటువంటి థయతైరా సంఘంలో, ఇటువంటి థయతైరా అనేటువంటి పట్టణంలో ఉన్న సంఘమును గురించి ఇక్కడ దేవుడు రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు 3 విషయాలు ఉన్నాయి. ఇందులో అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. రెండవది అపరంజిని పోలిన పాదాలు, మూడవది దేవుని కుమారుడు. కానీ ఫస్ట్ మనం ఎందుకు దేవుని కుమారుడు అని చెప్తూ ఉన్నాడు అంటే, యేసు క్రీస్తు ప్రభువు తన యొక్క దైవత్వాన్ని ఉద్ఘాటించడానికి, or what we can say in order to emphasize his deity, తన యొక్క దైవత్వాన్ని గురించి చెప్పుకొనటానికి, లేదు అంటే ఎంఫసైజ్ చేసి ఇటువంటి తెలివి లేనటువంటి వివేచన లేనటువంటి సంఘంలో, లేదంటే పట్టణంలో ఉన్నటువంటి సంఘము నాకు అడ్రస్ చేస్తున్నప్పుడు ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ ఆయన తన యొక్క బిరుదుతో తనను తాను వర్ణించుకొని వారికి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు సన్ ఆఫ్ గాడ్ అని ఎందుకు రాయబడి ఉందంటే, యూదుల యొక్క ఆలోచన, అకార్డింగ్ టు జూయిష్ థాట్. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, Isaiah 57 and verse 3 ఇందులో మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరెక్కడికి రండి అంటున్నాడు. లేదు అంటే మంత్రసాని కొడుకులారా, మంత్రగత్తెల కొడుకులారా అని అంటున్నాడు. ద సన్స్ ఆఫ్ సోర్సరస్, మంత్ర ప్రయోగపు కొడుకులారా అని అంటున్నాడు. అంటే వీరికి ఈ మంత్రగత్తెలకున్న స్వభావాన్ని కలిగి ఉంటారు అని. మంత్రగత్తె కుమారులు, మంత్రగత్తె కొడుకులు అంటే వారికి కూడా మంత్రగత్తె యొక్క స్వభావం ఉంటుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం చూసినట్టయితే, మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ద సన్స్ ఆఫ్ థండర్ అని రాయబడి ఉంటుంది. సన్స్ ఆఫ్ థండర్ అంటే ఎవరు? బోయనెర్గేసు అని ఉంది కదా. బోయనెర్గేసు అని అంటే దాని యొక్క అర్థం ఏంటి? బోయనెర్గేసు అనగా ఉరిమేడు వారు అని అర్థం. సన్స్ ఆఫ్ థండర్ అంటే ఉరుము కుమారులు అని చెప్పచ్చు. ఉరుము వంటి స్వభావం కలిగినటువంటి వారు. ఉరుము కుమారులు అంటే ఉరుము వంటి స్వభావం కలిగిన వారు. మంత్రగత్తె కుమారులు అంటే మంత్రగత్తె యొక్క స్వభావం కలిగినటువంటి వారు. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు ఏమంటున్నారో చూడండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. వీళ్ళ తండ్రి ఎవరు? అపవాది. అందుకని అపవాది సంబంధులైనటువంటి వారు అపవాది స్వభావం కలిగి ఉంటారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే అపవాది సంబంధులైన వారు, లేదంటే అపవాది కుమారులైన వారు అపవాది స్వభావం కలిగిన వారిగా ఉంటారు. కానీ 47వ వచనంలో ఏం చెప్తున్నారు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. దేవుని సంబంధి అయిన వాడు యేసు క్రీస్తు ప్రభువు తండ్రి సంబంధమైన వాడు. ఆ తండ్రి యొక్క స్వభావం కలిగినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభు. అందుకనే ఇక్కడ దేవుని కుమారుడు, ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ ఉన్నాడు టైటిల్ని.
So you must have got the clarification of why Christ Jesus introduces himself as the Son of God. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విగ్రహములను తయారు చేసుకున్నవారు, విగ్రహాలను చేసుకున్నవారు వాటి వంటి వారే, అంటే వాటి స్వభావం కలిగిన వారే. అవి ఎలాగైతే వినకుండా ఉంటాయో వీరు కూడా వినలేరు. కళ్ళుంటాయి కానీ చూడలేరు, ముక్కుంటుంది వాసన చూడలేరు, చేతులుంటాయి ఏమి పని చేయలేరు, పాదాలుంటాయి వాళ్ళు నడవలేరు. ఇటువంటి పరిస్థితులలో ఉన్న థయథైరా సిటీలో ఉన్న సంఘం ఇది. అందుకని యేసు క్రీస్తు ప్రభు ఈ విధంగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. తర్వాత సెకండ్ పాయింట్, అగ్నిజ్వాల వంటి కన్నులున్నవాడు. ఇక్కడ హిస్ లుక్స్ ఆర్ penetrating because he is an omniscient God and omnipresent God. ఆయనకు సర్వమును తెలుసు, సర్వమును ఎరిగినవాడు, omniscient God. అలాగనే ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. He is present everywhere. He is omnipresent God. కనుక he can look into anything, even he can look into the hearts of people. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూస్తుంటాయి, ప్రతి స్థలం అందు కూడా ఉంటాయి. ఇంకా మనం అనుకుంటూ ఉంటాము మనం ఎవరికీ కనిపించటం లేదు అని, మనం చేస్తున్న పనులు ఎవరికీ కనబడవు అని మనం అనుకుంటూ ఉంటాం. మనం రహస్యంలో చేసే పనులు ఇతర మనుషులు చూడలేరేమో కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. మన హృదయంలో వస్తున్నటువంటి తలంపులను మనుషులు అర్థం చేసుకోలేరేమో కానీ ఆ దేవుడు మాత్రం ఖచ్చితంగా మన తలంపులను ఎరిగి ఉన్నవాడు. ఆమ్నిషన్స్ అంటే అదే, ఆయన సమస్తము ఎరిగి ఉన్నటువంటి వాడు. కాబట్టి నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా అని ఇర్మియా గ్రంథంలో 23-24లో ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. ఒకవేళ దేవునికి కనబడకుండా రహస్య స్థలంలో మనం దాక్కున్నాము అని అనుకుంటే మన యొక్క ఫూలిష్నెస్. యోనా తర్షీషునకు పారిపోతూ ఓడ ఎక్కినప్పుడు దేవునికి తెలీదా తాను నినివే పట్టణము నాకు వెళ్లకుండా తర్షీషునకు పారిపోతున్నాడన్న సంగతి తెలుసు. అందుకనే ఆయనను ఎలాగైనా పట్టుకొని నినివే పట్టణానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఎందుకంటే హీ ఈస్ ఆమ్నిపోటెంట్ గాడ్. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి తాను డిసిప్లిన్ చేశాడు, తీసుకొని వెళ్ళి ఆ నినివే పట్టణం దగ్గర కక్కమని చెప్పి ఆ మహామత్స్యానికి చెప్పాడు. అది అలాగే చేసింది. ఎందుకంటే అన్ని కూడా సృష్టిలో ఉన్నటువంటివి దేవుని యొక్క మాటను వింటాయి, అవి ఎల్లప్పుడూ కూడా విధేయత చూపిస్తూ ఉంటాయి. సృష్టి అంతా విధేయత చూపిస్తుంది, కానీ ఆయన స్వరూపంలో నిర్మించబడిన మానవుడు మాత్రమే దేవునికి విధేయత చూపించకుండా తన సొంత తెలివితేటలను ఉపయోగించి జీవించాలని అనుకుంటాడు. దిస్ ఈస్ ఫూలిష్నెస్. హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటాము, 4వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, ఆయన దృష్టికి కనబడిన సృష్టమేదీ లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలెనో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అలాగనే లూకాసు వార్త 8వ అధ్యాయం 17వ వచనం చెప్తోంది, తేటపరచబడని రహస్యమేది కూడా లేదు, తెలియబడక బయలుపడకయు నుండు మరుగైనది ఏది కూడా లేనే లేదు అని అంటాడు. అందుచేత అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 10:5లో చెప్తాడు, ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టవలెను అంటాడు. కనుక మనకంటూ రహస్యం అనేది ఏది కూడా ఉండకూడదు.
మన దేవునికి సమస్తము తెలుసు. అయితే ఎప్పుడు నా బిడ్డ అయినటువంటి వాడు ఒప్పుకుంటాడా, విడిచిపెడతాడా అని ఆయన ఎదురు చూస్తుంటాడు. కనుక ఈ ఉదయకాలం ముందు ఈ వాక్యమును మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, do you have any secret that you are hiding from the Lord, or you are trying to hide from the Lord? దేవుని నుంచి దాచిపెడుతున్నాము అని అనుకుంటున్న ఒక రహస్యం ఏదైనా ఉన్నట్టయితే, రహస్యమైన జీవితం ఏదైనా ఉన్నట్టయితే, రహస్యమైన అలవాటు ఏదైనా ఉన్నట్టయితే, రహస్యమైన పాపం ఏదైనా ఉన్నట్టయితే, దానిని యేసు క్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గరకు తీసుకొని వచ్చి దానిని కన్ఫెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఆయనకు తెలుసు కాబట్టి. ఆయన చూస్తూ ఉంటాడు, దీనిని నా బిడ్డ ఒప్పుకుంటాడా లేదా, నా బిడ్డ ఒప్పుకుంటుందా లేదా అని చూస్తూ ఉన్నాడు. కనుక నీలో దాచబడినటువంటిది, రహస్యమైనటువంటిది అని నీవు భ్రమపడుతున్న ఏదైనప్పటికీ కూడా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరకు తీసుకురమ్మని ఈ ఉదయకాలమందు హెచ్చరిస్తూ ఉన్నాడు. సో ప్రతి ఆటంకమును కూడా పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టవలెను అని చెప్తూ ఉన్నాడు ఈ ఉదయకాలమందు. 2వ అధ్యాయంలోనే 23వ వచనంలో చెప్తూ ఉన్నాడు, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. ఏమంటున్నాడు? అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. సో జీసస్ ఈస్ emphasizing that he knows everything that is hidden in your hearts. మీ హృదయములలో, మన హృదయములలో ఏదైతే ఉందో దానంతటినీ కూడా ఆయన చూడగలడు అనే విషయాన్ని చెప్పడం కోసం ఆయన దీనిని మనకు ఈ సంఘమునకు రాస్తూ అగ్నిజ్వాల వంటి కన్నులను ఉన్నటువంటి వాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. తర్వాత అపరంజిని పోలిన పాదములు ఉన్నాయి ఆయనకు. అపరంజిని పోలిన పాదములు 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఉంది. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. దానినే మరలా ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి. బ్రాస్ ఆర్ బ్రాంజ్ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద స్ట్రాంగెస్ట్ మెటల్ ఇన్ ది ఏన్షియంట్ వరల్డ్. ప్రాచీన ప్రపంచంలో ఈ బ్రాస్ అనేది లేదంటే బ్రాంజ్ అనేది ఇది అత్యంత బలమైనటువంటి ఒక మెటల్గా ఉపయోగించబడుతుంది. ఇట్ ఈస్ అన్మూవబుల్ అండ్ స్ట్రాంగ్ మెటల్. యేసుక్రీస్తు ప్రభువు he walks among the churches refining them. వారిని ఆయన శుద్ధి చేస్తూ, ఇక్కడేమని రాయబడి ఉంది? అపరంజితో సమానమై ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి. కొలిమిలో పుటము వేయబడి. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ రిఫైన్మెంట్, ఆర్ వాట్ వీ కెన్ సే ద ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఆయన శుద్ధీకరించుచు సంఘములలో ఆయన తిరుగుచు, ఆయన సంఘములను మనం 1వ అధ్యాయంలో చదువుకుంటాము. ఆయన ఏ విధంగా నక్షత్రములు 7 నక్షత్రములను 7 సువర్ణ దీపస్తంభములను గూర్చిన సంగతి వ్రాయము. ఈ 7 నక్షత్రములు 7 సంఘములు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, 7 సంఘపు దూతలు 7 సంఘములు. 2వ అధ్యాయం 1వ వచనంలో సగం భాగంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, అంటే ఈ నక్షత్రాలంటే 7 సంఘములకు దూతలు అని రాయబడి ఉంది కదా. దీపస్తంభముల మధ్య సంచరించువాడు, అంటే ఆ 7 సంఘముల మధ్య సంచరించువాడు. హీ ఈస్ వాకింగ్ అమాంగ్ ద చర్చెస్ రిఫైనింగ్ దెమ్ వేర్ ఎవర్ హీ గోస్. ఆయన ఏ సంఘమునకు విచ్చేస్తే ఆ సంఘమును ఆయన
పరిశుద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ, కొలిమిలో పుటం వేస్తూ, వారు మెరయునట్లుగా, అనగా షైన్ అవునట్లుగా, శాంక్టిఫై అవునట్లుగా, శుద్ధీకరణ పొందినట్లుగా పరిశుద్ధులనగా ఆయన చేస్తాడు ఆయన వధువు సంఘమును. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, జకర్యా అంటే పాత నిబంధన గ్రంథంలో లాస్ట్ బట్ వన్ బుక్ అని మనం చెప్పొచ్చు, ప్రొఫెటిక్ బుక్. 13:9లో రాయబడి ఉన్నటువంటి మాటను చూద్దాము. జకర్యా చాప్టర్ 13:9. సైన్యములకు అధిపతియగు ఆ 3వ భాగమును, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కిది, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచునట్లు శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును అని చెప్తూ ఉన్నాడు కదా. ఆ 3వ భాగమును, ది ఎలెక్టెడ్ వన్స్ని ఆయన అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరుస్తాను, బంగారమును శోధించినట్లు వారిని శోధిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనందరం కూడా ఆయన నామం పెట్టబడినటువంటి ప్రజలం కనుక, సంఘం అంటే ఆయన నామం పెట్టబడినటువంటి ప్రజలు. I'll put them into the fire and I will refine them as one refines the silver, and I will test them as gold is tested అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంపార్టెంట్ ట్రైట్, this trait is important to the church of Thyatira because they needed that sanctification. ఆ శుద్ధీకరణ వారికి కావాలి. కానీ instead of being refined, they were compromising with the world. They were corrupted with the things of the world. అందుకని ఈ సంఘం భ్రష్టమైనటువంటి సంఘంగా ఉంది కనుక, భ్రష్టమైపోయిన సంఘాన్ని ఆయన శుద్ధీకరించి మరలా ఆయన యొక్క వధువు సంఘంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు అని అంటున్నాడు. సో the world was soiling them, they were corrupted by the things of the world, and the only solution for this is Christ Jesus. He will refine them as silver is refined, and they will be tested as gold is tested. బంగారమును ఏ విధంగా పరీక్షిస్తామో అలాగా దానిని శుద్ధి చేయడానికి ఆయన వారిని దర్శిస్తూ ఉన్నాడు. సో we have seen the 3 qualities. Number 1, అగ్ని జ్వాల వంటి కన్నులను, 2 అపరంజిని పోలిన పాదములను గల, 3వది దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ఇప్పుడు మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ఆర్ వి కరప్టెడ్? ఇహలోక సంబంధమైన విషయాలతో మనలను మనం భ్రష్టు పట్టించుకున్నామా? అయితే ఆయన సమస్తమును చూడగలిగినటువంటి వాడు, సమస్తమును కూడా శుద్ధి చేయగలిగినటువంటి వాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, ఏదైనా సరే దేవునికి రహస్యంగా మనం దాచిపెడుతున్నాము అని అనుకున్నట్టయితే దానిని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన దగ్గరకు తీసుకొని వచ్చి ఆయనకు అప్పగించి దానిని కన్ఫెస్ చేస్తే ఆయన మనలను క్షమించి మనకు ఆయన తనతో మరలా ఫెలోషిప్ కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. 19వ వచనం చదువుతున్నాను. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. గ్రేట్ క్వాలిటీస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ ద చర్చ్. ఇవన్నీ కూడా సంఘమునకు చాలా అవసరమైనటువంటి గుణగణాలు. ఈ 5 క్వాలిటీస్, 1 క్రియలు, 2 ప్రేమ, 3 విశ్వాసం, 4 పరిచర్య, 5 సహనం. They have got very good qualities. యేసు ప్రభు
ఈ తయతైరా సంఘం భ్రష్టు పట్టినటువంటి సంఘం అని మనం అనుకుంటున్నప్పుడు ఆయన ఎందుకు ప్రశంసిస్తున్నాడు దీనిని? అసలు వారి యొక్క క్రియలేంటి? వారి ప్రేమకు తర్వాత క్రియలకు మధ్యన ఏమైనా సంబంధం ఉందా? తర్వాత అంటాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అయినవని ఎరుగుదును అని అంటున్నాడు. కడపటి క్రియలు మొదటి క్రియల కంటే ఎక్కువగా ఎలా ఉంటాయి అనే విషయాలు ఈ 19వ వచనం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభువు వారి యొక్క క్రియలను ప్రశంసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఈ సంఘమును మరలా తన యొద్దకు రప్పించుకోవాలి అని వారిని ప్రోత్సహించడానికి చెబుతూ ఉన్నాడు. ఈ ప్రశంసను చేస్తూ ఉన్నాడు. ద ప్రైమరీ గోల్ ఈజ్ టు స్ట్రెంథెన్ ద చర్చ్ టు డూ వాట్ ఈస్ రైట్. ఏది దైవ చిత్తానుసారమైనటువంటిదో దానిని చేయడానికి ఈ సంఘమును ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి దే హ్యావ్ మెనీ గుడ్ క్వాలిటీస్, దేర్ వర్క్స్, దేర్ ఫెయిత్, దేర్ లవ్, దేర్ సర్వీస్ అండ్ దేర్ పేషెన్స్. విశ్వాసంలో వీళ్ళు నిలకడగా ఉన్నారు కాబట్టి వారి విశ్వాసం క్రియలలో కనబడుతుంది. వారి యొక్క క్రియలు పరిచర్యకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు ఒక రైట్ మోటివేషన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే దీనిని మనం ఏమని పిలవచ్చు అనంటే ఇట్ ఈస్ ఎ మోడల్ చర్చ్. మోడల్ చర్చ్, ఇది ఒక మాదిరికరమైనటువంటి సంఘం. ఇక్కడి వరకు చూసినట్లయితే 19వ వచనం వరకు చూసినట్లయితే విశ్వాసంలో నిలకడగా ఉన్నారు. వారి యొక్క విశ్వాసం క్రియలలో కనిపిస్తూ ఉంది. తర్వాత వారి క్రియలు వారు సర్వీస్ చేయడానికి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వారికి ఉన్నటువంటి సహనం చాలా గొప్పది. దే వర్ వెరీ పేషెంట్ ఇన్ దేర్ డీడ్స్. రైట్ మోటివేషన్ని కలిగి ఉన్నారు, రైట్ వర్క్స్ని కలిగి ఉన్నారు. వారి యొక్క విశ్వాసం వలన ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దేర్ వాజ్ యూనిటీ ఇన్ ద బిలీవర్స్ ఆఫ్ దిస్ చర్చ్. They were united in their faith, in their work and in their love together. అందరూ కూడా ఐకమత్యంతో జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క కడపటి క్రియలు మొదటి క్రియల కన్నా మరి ఎక్కువగా ఉన్నాయి. దినాభివృద్ధి చెందుచున్న వారి యొక్క క్రియలను యేసు క్రీస్తు ప్రభువు ప్రశంసిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు మన విశ్వాసాన్ని, మన క్రియలను, మన సహనాన్ని, మన యొక్క పరిచర్యను ఆయన మనకు ఆయన ఎడల ఉన్నటువంటి ప్రేమను కూడా ఆయన ప్రశంసిస్తూ ఉన్నాడు. మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ని మనం చూసినట్టయితే వారి యొక్క విశ్వాస జీవితం యొక్క ప్రారంభంలో చాలా ఇమోషనల్గా అనగా ఆవేశపూరితమైనటువంటి వారిగాను, తర్వాత వారు ఎక్సైటెడ్గాను, ఉద్విగ్నంగాను వారి యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం అంతా కూడా కంప్లేసెన్సీగా మారిపోతుంది. అలసత్వం. సంఘమునకు వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చులే, ప్రార్థనకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చులే, ప్రార్థన చెయ్యాలి అంటే చెయ్యొచ్చులే, మరి దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్థులంగా ఉండాలంటే చెయ్యొచ్చులే. దిస్ ఈజ్ కాల్డ్ కంప్లేసెన్సీ. అలసత్వం వచ్చేస్తుంది. సోమరితనంగా తయారైపోతూ ఉంటారు. మొట్టమొదటిలో ఉన్న ఆవేశం, మొట్టమొదటిలో ఉన్నటువంటి ఉద్విగ్నభరితమైనటువంటి ఆ దేవునితో కనెక్షన్, మొట్టమొదటిలో ఉన్నటువంటి ప్రేమ. ఎఫెసియన్ చర్చ్ అయితే 2:4 చూసినట్టయితే, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ ఉదయకాలమందు మేబీ యూ హ్యావ్ గ్రోన్ loveless in the course of action and in the faithful life. విశ్వాస జీవితంలో, నీ యొక్క క్రైస్తవ జీవితంలో మొదటి ప్రేమను వదిలిపెట్టేసావేమో, మొదటి విశ్వాసం చల్లబడిపోయిందేమో, మొదటి ఆవేశం అంతా కూడా సద్దుమణిగిపోయిందేమో, మొదటిలో ఉన్న ఉద్విగ్నభరితమైన నీ మనస్సు ఈ దినాన్న చప్పబడిపోయి దేవుని యొక్క కార్యములను చేయడంలో
బాగా అలసత్వంగా సోమరితనంగా అయిపోయావేమో పరిశీలన చేసుకోమని చెప్తూ ఉన్నారు దేవుడు. ఫిలిప్పీయులకు రాస్తూ అపొస్తలుడు పౌలు 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చెప్తూ ఉన్నాడు. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ, ఫిలిపియన్స్ చాప్టర్ 1 verses 9 to 11 చదువుతున్నాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు అని చెప్తూ చివరికి క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను. అంతకంతకు అభివృద్ధి పొందాలి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందడం అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి, మొదటి క్రియల కంటే మరీ ఎక్కువగా. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్ అని మనం చెప్పవచ్చు. ప్రతి విశ్వాసి కూడా అభివృద్ధి చెందడానికి, ఆత్మీయ అభివృద్ధి, ఇహలోక సంబంధమైన అభివృద్ధి, ఫినాన్షియల్ డెవలప్మెంట్ ఆర్ ఫినాన్షియల్ గ్రోత్, ఇది కాదు. మరి మన యొక్క సాక్ష్యాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు మాకు తినడానికి తిండి ఉండేది కాదు, ఇప్పుడు మేము చక్కగా భోంచేస్తున్నాము, ప్రతిదినము కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని మరి తింటూ ఉన్నాము. అంతకుముందు మా దగ్గర అయితే ఒక డొక్కు సైకిల్ ఉండేది, ఇప్పుడు దేవుడు మాకు ప్రతి ఒక్కళ్ళకి కారు ఇచ్చాడు. అంతకుముందు మాకు ఉండటానికి ఇల్లు ఉండేది కాదు, అద్దె ఇంటిలో ఉండే వాళ్ళము, ఇప్పుడు మేము మంచి ఫ్లాట్ కొనుక్కున్నాము, లేదంటే మంచి ఇండిపెండెంట్ హౌస్ని కట్టుకున్నాము. ఇది అభివృద్ధి అని చెప్పి మన సాక్ష్యములలో చెప్తూ ఉన్నాము. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా దేవుడు మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే అనుగ్రహిస్తారు, ఆయన అనుగ్రహించరని చెప్పడం లేదు. కానీ ద గ్రోత్ దట్ ఈస్ ఎంఫసైజ్డ్ హియర్ ఈస్ ద స్పిరిచువల్ గ్రోత్. నీకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, చదువులు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, తర్వాత నీకు ఆస్తిపాస్తులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నీకు ఆత్మీయ అభివృద్ధి ఉందా అనే దానిని పరిశీలన చేసుకోమని చెప్తూ ఉన్నాడు. ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా నీ ఉన్నావా? లేదు అంటే దినదినాభివృద్ధి చెందుచు ఈ తయతైరా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లాగా క్రియలలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పరిచర్యలోనూ, సహనంలోనూ ఎదిగేదానిగా నీవు ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తిమోతికి రాస్తూ అపొస్తలుడు పౌలు అంటున్నాడు, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో, 1 Timothy chapter 4 verse 12లో చెప్తూ ఉన్నాడు. వారికి 11 and 12 కలిసి ఉంటాయి, కానీ 12th verseని చదువుతూ ఉన్నాను. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, ఇక్కడ ఈ సంఘంలో మనం అదే చూస్తాం, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎలాగా? మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? వీడ దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ, ఒక్క ఆదివారం మాత్రమే, మిగిలిన రోజుల్లో ఈమె వంటి వారు మరెవరు కూడా ఉండరు, ఈయన వంటి వారు మరెవరు ఉండరు అని చెప్పుకునే విధంగా మన ప్రవర్తన ఉందా? ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము అని తిమోతికి రాస్తూ ఉన్నాడు అపొస్తలుడు పౌలు. మనల్ని కూడా అదే చెప్తున్నాడు. మన మాటలో, మన ప్రవర్తనలో, మన ప్రేమలో, మన విశ్వాసంలో, మన పవిత్రతలో ఇతర విశ్వాసులకే కాదు, ఈ హలోక సంబంధమైన వారికి కూడా మాదిరిగా ఉండమని దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు 15వ వచనం చూస్తే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము. కీప్ యువర్ మైండ్ అపాన్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందుచున్నావు అన్న సంగతి అందరికీ కూడా తేటగా కనిపించాలి. అంతేగాని ఇటువంటి పనికి మాలిన వాడు ఇంకెవడు కూడా ఉండడు అని చెప్పుకునేలాగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు ఉండకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్స్గా ఉండాలి. కానీ
వర్స్ట్ ఎగ్జాంపుల్స్గా మనం ఏనాడు కూడా ఉండకూడదు. వీటి అందే సాధకము చేసుకొనుము, అందరికీ నీ అభివృద్ధి తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించు. కీప్ దెమ్ ఇన్ యువర్ మైండ్ అండ్ ప్రాక్టీస్ దెమ్ అంటున్నాడు. ప్రాక్టీస్ చేయాలి. థియరీగా నేర్చుకుంటే కాదు, థియరిటికల్గా నేర్చుకోవడం కాదు, ప్రాక్టికాలిటీ కావాలి అని చెప్తూ ఉన్నాడు. సో హౌ డు వి అప్లై దిస్ వర్డ్స్ టు అస్ అని అంటే, మొదటి విశ్వాసం, మొదటి ప్రేమ, మొదటి ఉత్సాహం, మొదటి ఉద్విగ్నభరితమైనటువంటి ఆ వాతావరణం, అలాగనే మొదటిలో ఉన్న ఆవేశం అన్నీ కూడా ఉన్నాయా, చల్లారిపోయాయా అనే విషయాన్ని పరీక్షించుకోమని చెప్తూ ఉన్నాడు ఈ ఉదయకాలమందు. వీటిని మనం పరిశీలన చేసుకుందాము. తర్వాత 20వ వచనం నుంచి ఆ చర్చ్కి సంబంధించినటువంటి తప్పులను ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. దానిని మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, నీవు ఆమ్నిషెంట్ గాడ్వి, ఆమ్ని ప్రెజెంట్ గాడ్వి ప్రభువా. మా హృదయములను, అంతరింద్రియములను కూడా మీరు చూస్తూ ఉన్నారు. తయతయరా సంఘంలో ఉన్నటువంటి వారు 5 గుడ్ క్వాలిటీసే కాదు, మెనీ గుడ్ క్వాలిటీస్ని వారు కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి మీద తప్పిదములు ఉన్నాయి అన్న సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వేస్ నుంచి ప్రభువా, ఈరోజు మేము ధ్యానం చేసినటువంటి దానిలో మొట్టమొదటిగా మీరు మీ కుమారుడు పరిచయం చేసుకున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు అంటే హీ ఈస్ ద వన్ హూ లుక్స్ ఎట్ ఎవ్రీథింగ్. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు అని. అలాగేనే ఆయన అగ్నిలో పుటము వేయబడినటువంటి అపరంజిని పోలిన పాదములు కలిగినటువంటి వాడు. హీ ఈస్ ద వన్ హూ రిఫైన్స్ ద చర్చెస్ లైక్ ద సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్ రిఫైన్డ్ అని తెలియజేస్తూ, అలాగనే ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు రాస్తున్నటువంటి విషయాలు అని చెప్తూ ఉన్నారు. ప్రభువా, మేము మీ కుమారులంగా ఉన్నామా, అపవాది కుమారులంగా ఉన్నామా? యోహాను సువార్త 8:44లో చెప్తున్నట్టుగా మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అని. అలాగ మమ్మను గురించి చెప్తున్నటువంటి పరిస్థితి మాలో ఉన్నదా అని మేము పరిశీలన చేసుకొనుటకు, మొదటి ప్రేమను, మొదటి ఉత్సాహమును, మొదటి ఉద్విగ్నభరితమైన వాతావరణమును, మొదట్లో మాకుండిన ప్రేమను మేము కలిగి ఉన్నామా, విడిచిపెట్టేశామా ఎఫెసియన్ చర్చ్ లాగా అనేది మేము ఈ ఉదయకాలమందు పరిశీలన చేసుకొని, పరిశుద్ధాత్ముడు మమ్మలను హెచ్చరించుచుండగా ప్రతిదినము కూడా రిఫైన్మెంట్లోకి మేము వెళ్తూ దినదినాభివృద్ధి చెందుచు స్పిరిచువల్ గ్రోత్ని కలిగినటువంటి క్రైస్తవులంగా జీవించుటకు మాకును మా ప్రియులకును సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి, ఆయన మనలను చూచుచున్నాడని, ఆయనకు మరుగైనది, రహస్యమైనది ఏది కూడా లేదన్నది మనం ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకొని, మనలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి జీవితమును, రహస్యమైన పాపములను అన్నింటినీ యేసుక్రీస్తు పాదముల దగ్గర పెట్టి దానిని కన్ఫెస్ చేసి దాని నుంచి విడుదల పొందినట్లుగా మనందరికీ కృప చూపించునుగాక. ఆమేన్.